డేటా సెంటర్ అంటే యమ డేంజర్. అది అనుమతించొద్దు అంటూ ఎవరైతే జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రధానంగా తీసుకొస్తున్నటువంటి వ్యవహారం. ఏదైతే సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి వ్యవస్థల గురించిన ఆహ్, ప్రపంచవ్యాప్త తిరస్కరణలు తెలియట్లేదా అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నాడు. చెప్పేదేంటంటే యూరోప్‌లోని ఐర్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలే. ఐర్లాండ్‌లో డేటా సెంటర్ పెట్టాలని గూగుల్ ప్రయత్నం చేస్తే, మా దేశ ప్రజలంతా కలిసి వాడేంత పవర్ ఒక్క మీ డేటా సెంటర్‌కి ఇవ్వాలి. మా దేశంలో మీ డేటా సెంటర్ వద్దు అని తిరస్కరించింది ఐర్లాండ్ ప్రభుత్వం. నెదర్లాండ్స్‌లో డేటా సెంటర్ పెట్టాలని మెటా ప్రయత్నిస్తే అక్కడ ప్రజలు వ్యతిరేకించడంతో వాళ్ళ అప్లికేషన్ దశలోనే తిరస్కరించేది నెదర్లాండ్స్ ప్రభుత్వం. అంతేకాదు దేశంలో పెద్ద డేటా సెంటర్ పెట్టడానికి వీల్లేదని ఏకంగా చట్టమే చేసి పడేసింది. డెన్మార్క్ కూడా పెద్ద డేటా సెంటర్ పెట్టడం వలన పవర్ గ్రిడ్లు దెబ్బతినడం వల్ల తప్ప ప్రయోజనం ఉండదు, ఉపయోగం ఏమి ఉండదంటూ అనుమతులు ఇవ్వడం లేదు. ఇక గూగుల్కి సంబంధించి లాటిన్ అమెరికా దేశాలైన చిలీ, ఉరుగ్వే, మెక్సికో దేశాల్లో కూడా డేటా సెంటర్ పెట్టాలని ప్రయత్నించింది. ఎలాగోలా ఆ ప్రభుత్వాల నుంచి కొంత సానుకూలత వ్యక్తమైనా అక్కడ ప్రజలు, పర్యావరణవేత్తలు నిరసన వ్యక్తం చేయడంతో ఈ పెద్ద కంపెనీలు ముందుకు కదలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయినాయి. ఇక అమెరికాలో డేటా సెంటర్ హబ్గా పేరొందిన రాష్ట్రం వర్జీనియా. పవర్ గ్రిడ్ మీద పడే లోడు, పెరిగినటువంటి కరెంటు బిల్లులు, వాటి నుంచి నిరంతరం వచ్చే ఎమిషన్స్, శబ్దాలు, విపరీతమైన నీటి వినియోగం, అవి తీసుకునే 100 ఎకరాల భూమి, ఇవన్నీ గమనించాక వాటిలో వచ్చే ఉద్యోగాల కన్నా నష్టపోయేది ఎక్కువని గ్రహించిన అక్కడ ప్రజలు నింబి, నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అంటూ వాటిని వ్యతిరేకిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళకి మద్దతుగా మాట్లాడితే అక్కడ ప్రజలు ఎన్నికల్లో ఓడిస్తున్నారు. ఇప్పుడు అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా వాటిని వ్యతిరేకిస్తున్నారు. చెప్పులు, గుడ్డలు కూడా ఇక్కడే తయారు చేయాలని, విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదని రోజు గొడవ చేసే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వీటి విషయంలో ఏమాత్రం మాట్లాడట్లేదు. ఆ దేశాల్లో అవసరాన్ని మించి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అంటే పవర్ సర్ప్లస్ ఉన్న దేశాలే, మన మీద నీటి వనరులు ఎక్కువ అయినా సరే డేటా సెంటర్లు పెట్టడానికి ఒప్పుకోకపోవడంతో ఈ పెద్ద కంపెనీలు సముద్రం వద్ద నుండే థర్డ్ వరల్డ్ దేశాల వైపు చూస్తున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు తమ ఈ వేస్ట్ని ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాలు డంప్ చేస్తూ ఉంటాయి. కొంచెం అటు ఇటుగా ఈ డేటా సెంటర్లు కూడా అటువంటివే. ఇక్కడ విషాదం ఏంటంటే మన ప్రభుత్వాలు వాళ్ళు అడగని బెనిఫిట్ కూడా ఇచ్చి లాభ నష్టాలు బేరీజు వేసే అవకాశం ప్రజలకు ఇవ్వకుండా వాటికి ఎర్రతి వాచి పరచడం. ఓ ప్రాంతంలో డేటా సెంటర్ పెడితే ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. డేటా సెంటర్కి విపరీతమైన నీరు అవసరం. గూగుల్ డేటా సెంటర్కి 20 బిలియన్ లీటర్లు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి 6 బిలియన్ లీటర్లు భూగర్భ నీరు అడుగంటిపోతుంది. చెట్లు ఎండిపోతాయి, పశుపక్షాదులు అంతరించిపోతాయి. లాస్ ఏంజల్స్లో అగ్ని ప్రమాదానికి కారణం డేటా సెంటర్స్ నిప్పుబడితే అంతే సంగతులు. ఇప్పటికి భూతాపం ఇది మరింత పెరుగుతోంది. కరెంటు కోతలు దారుణంగా ఉంటాయి. కారణం డేటా సెంటర్ బకాసురులా కరెంట్ తినేస్తుంది. ఒక్క డేటా సెంటర్ 1,00,000 కుటుంబాలు విద్యుత్తును లాగేస్తుంది. బెంగళూరు, హైదరాబాద్లో డేటా సెంటర్ వెలుస్తున్నాయి. డేటా సెంటర్కి 20 కిలోమీటర్ల దూరంలో ఫ్లాట్లు కొనొద్దు, అమ్ముడుపోవు, అక్కడ ఉండలేరు అంటూ రమేష్ అడుసుమిల్లి లాంటి వాళ్ళు హైలైట్ చేసుకొస్తున్నారు. మరోవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు తప్పుపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే ప్రొజెక్ట్ చేస్తుంటే ఇదంతా వచ్చేటటువంటి పరిశ్రమల్ని చెడగొట్టడం, పర్యావరణం పేరుతో మోసం చేయడం తప్పించి మరేమీ లేదు అంటూ అధికార పక్షం విమర్శిస్తోంది. పైగా డేటా సెంటర్ల ద్వారా, దాని ఎకోసిస్టమ్ ద్వారా వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాన్ని ఎందుకు చెడగొడుతున్నారు, ఇదంతా దుర్మార్గపు వ్యవస్థ అంటూ వైసీపీని విమర్శిస్తోంది.